రైడ్ అయితే స్టార్ట్ అవుతుంది. యాజ్ ఐ సెట్ మారేడుమిల్లి పోతున్నామని చెప్పినా కదా. సో టైం అవుతుంది ఆల్మోస్ట్ 11. మనము మన మిగతా వేరే ఫ్రెండ్స్ కోసం ఆగినాం. మన దగ్గర అయితే వర్షం లేదు, బట్ అల్వాల్ సైడ్ వర్షం ఉందంట. సో వాళ్ళ కోసం కొంచెం ఆగిన, బట్ ఇట్స్ టైమ్ టు గో. 11 అవుతుంది. బండి మీద కూర్చా నేను. నా సరుకు ఈరోజు నా హెల్మెట్ ఉంది, ఒక బ్యాగ్ ఉంది, అండ్ ఇంకో ట్యాంక్ బ్యాగ్ ఉంది, అండ్ ఒకటి హైడ్రేషన్ బ్యాగ్ వెనకాల ఉంది అనుకోండి. మనం 0 ఇంటికాడ చేసిన ఎన్ని కిలోమీటర్స్ తిరుగుతుందో చూద్దాం. ఇంటికాడ నుంచి రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మా డాడీ హెల్ప్ చేసిండు సెటప్ చేయడంలో. నా ఒక ఫ్రెండ్ అయితే వచ్చేసిండు, సర్దార్ సిద్ధాంత్. చెప్పినా కదా మనతో పాటు ఒక డామినార్, యాక్చువల్లీ 2 డామినార్స్. ఇంకో డామినార్ ఫ్రెండ్ దగ్గర పోతున్నాం మనం. మన ఇంకో ఫ్రెండ్ వికాస్, ఆయన మిర్రర్ లూజ్ అయిపోయింది. సో ఫస్ట్ ఎల్లంకి తీసి టైట్ చేద్దాం మనం. प्रूफ है यार, किचन प्रूफ नहीं है। यहाँ पे भी बारिश दबा के हुआ है लेकिन रुक गया। గైస్ ఒక చిన్న చాయ్ బ్రేక్ అయితే ఆగినాము. హైదరాబాద్ నుంచి వచ్చినాము, ఒక 40 కిలోమీటర్స్ వచ్చినాము. కొంచెం లైట్లో నించుతా. ఆ బండికి మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి రా బాబు. ఇండికేటర్ వేస్తే ఇండికేటర్ బంద్ అయితే లేదు. మనది ఇక్కడ ఛాయ్ దా కూడా అయిపోయింది. ఆల్మోస్ట్ 45 మినిట్స్ వేస్ట్ చేసినాం ఇక్కడ. బట్ కొన్ని పనులు కూడా అయినాయి. హెల్మెట్ క్లీనింగ్, కెమెరా బ్యాటరీ చేంజ్, అవన్నీ సెట్ చేసుకున్నాంలే. ఇక్కడ నుంచి 200 కిలోమీటర్ తర్వాతనే ఆపాలి. ఇంకా ఇట్లా లాంటి పనులు చేసుకుంటూ పోతే రీచ్ అవ్వము. క్యా బోల్తే సిద్ధాంత్ భాయ్? అయ్యానా విజయవాడ దేకింగేనా? అమ్మ, ఆ గుంతలున్న రోడ్ నుంచి కొంచెం బయటికి వచ్చి మంచి రోడ్లోకి వచ్చినాం రా బాబు. టైం 1:30 అవుతుంది. మార్నింగ్ 9 కట్లా ఆడ రీచ్ అవ్వాలి. 400 కిలోమీటర్స్ కొట్టాలి. కొట్టగలుగుతామా 8 అవర్స్? ఇదే 190 మెయింటైన్ చేసి ఆ ఇండికేటర్ది ఒక ప్రాబ్లమ్ అయిపోయింది కదా. బస్సులు ఎంటీ లారీ ఏమైనా కొడుతుండాడు, దుమ్ము లేవాడుతుండు ఖాళీ. మా వాళ్ళు అప్పటి నుంచి గమ్మున్న ఎంకలు వచ్చిర్రు, ఇప్పుడు ముంగడు వచ్చిర్రు. జోష్ వచ్చింది వీళ్ళకి. ఏ అమ్మ 250cc ఉండి మాకంటే ముంగడు ఉంటాడా ఈడు అని తీసిర్రు. ఇక నేను ఎంకలు ఉండాల్సి వస్తుంది.